భీం జిల్లా జనకాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యే కోవలక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య ఘర్షణ తలెత్తింది. సహనం కోల్పోయిన శ్యామ్ నాయక్ పై ఎమ్మెల్యే కోవలక్ష్మి వాటర్ బాటిల్ విసరడం వివాదాస్పదంగా మారింది. రాజకీయం బయట మాట్లాడండి. ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఏం మాట్లాడతారు మీరు? దొంగ కొడుకు ఎక్కడి నుంచి వచ్చిన వలస గారి కొడుకు వీడేం చేసిండు? ఇక్కడ వీడు పీడించుకొని ప్రజల్ని తిన్నారు తప్ప కానీ వీడు ఏం చేసిండు చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, వీడు ఇంకోసారి మాత్రం అడ్డు వస్తే మాత్రం వీని మీద కఠినంగా ప్రభుత్వం నుంచి కూడా మరి చర్యలు తీసుకోవాలి. వాని హక్కులు వాళ్ళు ఉండని మరి పార్టీ ఇన్ఛార్జ్ అయితే పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కార్యక్రమాలు చేసుకొని మేము కాదని లేదు. కానీ ఇంకోసారి మాత్రం మా జోలికి వస్తే మాత్రం ఖబర్దార్. ఒక ఆదివాసీ మహిళ మీద ఇవాళ దాడి చేయడానికి పట్టుకొస్తాడా? ఇవాళ ఆదివాసీ మహిళ మీద ఒక దాడి చేయడానికి పట్టుకొస్తాడా? ఇవాళ రౌడీలను పట్టుకొచ్చిండు దాడి చేయడానికి. అంటే ఇదేనా వారి సంస్కారం? ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్నామంటే మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మేము కంప్లీట్ చేస్తాం. వాడు ఇష్టం వచ్చినట్టు సిగ్గు లేదా శరం లేదా అంటున్నాడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని. కొమరం భీం జిల్లా జనకాపూర్ రైతు వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి అప్డేట్స్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లక్ష్మి బాటిల్ విసిరడం ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ రోజు జనకాపూర్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి అధికారులు హాజరయ్యారు, స్థానిక ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. అయితే పంపిణీ చేస్తున్న క్రమంలో అధికారి గత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జరగలేదని పేర్కొనడం పట్ల ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అక్కడే ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో ఏం అలాంటి అభివృద్ధి జరగలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి ఎమ్మెల్యేతో వాగ్వాదం దిగారు. దీంతో పరస్పరం వాగ్వాదం కొనసాగింది. గత ప్రభుత్వం పట్ల గత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఇన్ఛార్జి అనుచిత వ్యాఖ్యలు చేశారంట కోపంతో కోవలక్ష్మి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ ను శ్యామ్ నాయక్ పై విసిరారు. మనం ఆ విజువల్ సంబంధించిన విజువల్ కూడా చూస్తూ ఉండవచ్చు. అయితే శ్యామ్ నాయక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తుందని చెప్పి శ్యామ్ నాయక్ ఆరోపించారు. మరోవైపు లక్ష్మి కూడా కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. తాను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేని చెప్పి తన పట్ల అధికారులు కావచ్చు, స్థానిక కాంగ్రెస్ కావచ్చు వివక్ష చూపెడతా ఉన్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తనను పదే అవమానించడంతో తాను పార్టీని విసినట్టు ఆమె చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా ఇది మరోసారి రాజకీయ రగడ కారణమైంది. శ్యామ్ నాయక్ చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిలదీసినందుకు తనపై దాడి చేశారని చెప్పి శ్యామ్ నాయక్ ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం మీద కూడా రెండు పార్టీల మధ్య, కార్యకర్తల మధ్య, అటు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్టీల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఇద్దరు నాయకులు బయటకు వెళ్ళిపోవడంతో అధికారులు కూడా కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. చంద్రిక, థ్యాంక్ యూ మాంతయ్య. రాజకీయం బయట మాట్లాడండి. ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఏం మాట్లాడతారు మీరు?